నోబడీ టాక్స్ అబౌట్ దిస్. దీని గురించి ఎవరు మాట్లాడరు. యూర్ అ సింగిల్ క్రిస్టియన్, యూ లైక్ సమ్వన్, ఒకరి పైన ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. నౌ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. హలో పీపుల్ ఆఫ్ గాడ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? ఐ మిస్డ్ యూ ఆల్ సో మచ్. ఇట్స్ బిన్ అ వైల్. చిన్న లైఫ్ అప్డేట్. ఫర్ ద పాస్ట్ 2 weeks నేను ఏ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు బికాజ్ యాజ్ యూ ఆల్ నో ఇది లెంట్ సీజన్. ప్రేయర్స్, ఫాస్టింగ్స్ అండ్ ప్రిపేరింగ్ సర్మన్స్లో నా టైం అంతా కన్జ్యూమ్ అయింది. అండ్ ద వియర్డ్ థింగ్ ఈజ్, ఈ వీడియో షూట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఐ వాజ్ ఫాలోయింగ్ సిక్. సో నాకు అర్థమైంది ఇది Satan's అటాక్ అని. సో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఫుల్లీ రికవర్డ్ నౌ. అండ్ యా, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ టాపిక్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ లెట్స్ గో. ఈ రీల్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాక లాట్ ఆఫ్ యూ ఆల్ మెసేజ్డ్ మీ రిలేషన్షిప్ స్ట్రగుల్స్ మీరు షేర్ చేసుకున్నారు. రాంగ్ పీపుల్తో రిలేషన్షిప్లో ఉంటూ దాని నుండి బయటికి రాలేకపోతూ ఒక పక్కన దేవునికి దూరం అయిపోతున్న గిల్ట్తో చాలామంది ఉన్నారు. ఈ వీడియో ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ అ లాట్ ఆఫ్ సింగిల్ క్రిస్టియన్స్. కాబట్టి ఇప్పుడే వీడియోని పాజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. చూడండి, మన తెలుగు క్రిస్టియన్ సమాజంలో వి వర్ టాట్ లైక్ చేయకూడదు, లవ్ చేయకూడదు, ఇది పాపము, ఇది తప్పు అని మనము బోధించబడ్డాము. అయితే ఈ ఫీలింగ్తో ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోలేక సీక్రెట్గా చాలామంది రిలేషన్షిప్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, డేటింగ్ చేస్తూ ఉంటారు. అన్నీ కూడా పేరెంట్స్ వెనకాల, ఫ్రెండ్స్ వెనకాల, ఎవరికి తెలియకుండా గప్చప్గా సీక్రెట్గా మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దే డోంట్ నో వాట్ టు డూ, ఏం చేయాలో తెలియదు కాబట్టి. హియర్స్ ద ట్రూత్. ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అట్రాక్టెడ్ టు సమ్వన్ ఇస్ నాట్ ఎ సిన్. ఒక వ్యక్తికి ఆకర్షించబడడం అనేది పాపం కాదు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు మన బాడీస్ని డిజైన్ చేసిన విధానమే ఇది. ఆఫ్ కోర్స్, ఎందుకు దేవుడు అలా డిజైన్ చేశాడంటే దాని ముఖ్య ఉద్దేశము వివాహం కొరకు. ఆబ్వియస్లీ వివాహంలో ఒకరికి ఒకరు ఆకర్షించబడాలి. వీ నీడ్ టు బి అట్రాక్టెడ్ టు అవర్ పార్ట్నర్. ఈ అట్రాక్షన్ అనేది మన బాడీలో అడాలసెన్స్ అనే ఫేజ్ దగ్గర ప్రారంభించబడుతుంది. ఈ అడాలసెన్స్ ఫేజ్ 10 years నుండి ప్రారంభించబడుతుంది. ఈ 10 years తర్వాత మన బాడీలో హార్మోనల్ చేంజెస్ ప్రారంభించబడడం వలన ఆపోజిట్ జెండర్కి మనం ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. సో యంగ్ పీపుల్, ఈ ఫేజ్లో వీ గెట్ అట్రాక్టెడ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ దట్ ఈస్ నార్మల్. ఓ షీస్ బ్యూటిఫుల్, ఓ హీస్ హ్యాండ్సమ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ సిన్, ఇట్ జస్ట్ మీన్స్ యూర్ ఎ హ్యూమన్. ఇది ఒక న్యాచురల్ బయలాజికల్ రెస్పాన్స్. అయితే అట్రాక్షన్ ఇస్ నార్మల్, కానీ ఈ అట్రాక్షన్ అనే ఫీలింగ్తో మనము ఏం చేస్తున్నాం అనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. బట్ రిమెంబర్, నాట్ ఎవ్రీవన్ యూర్ అట్రాక్టెడ్ టు ఈజ్ యువర్ పర్సన్. మీరు ఆకర్షించబడుతున్న ప్రతి వ్యక్తి కూడా మీ పర్సన్ అని కాదు, మీ లైఫ్ పార్ట్నర్ అని కాదు, మీ భాగస్వామి అని కాదు. దట్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్. అయితే ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు, ఆ వ్యక్తి పైన ఫీలింగ్స్ ఏర్పడ్డాయి, యూఆర్ సీరియస్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ? నెంబర్ 1, టేక్ ఇట్ టు గాడ్. దేవుని దగ్గరకు ఈ సంగతును తీసుకొని వెళ్ళండి. ఈ స్టెప్లోనే 99% మంది ఫెయిల్ అవుతుంటారు. సో ఆ వ్యక్తి నెంబర్ కనుక్కోక మునుపు, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఆ వ్యక్తిని ఫాలో చేయక మునుపు, ఫ్రెండ్స్ అందరికీ చెప్పక మునుపు, ఫ్యామిలీకి తెలియజేయక మునుపు, మొట్టమొదటిగా ఈ సంగతును దేవుని దగ్గరకు తీసుకువెళ్ళండి. టేక్ ఇట్ టు గాడ్ అంటే ప్రార్థన చేయండి, ప్రే అబౌట్ ఇట్. చాలామంది ఏం చేస్తారంటే దేవునికి తప్ప అందరికీ చెప్తారు. ఫ్రెండ్స్కి చెప్తారు, వారికి చెప్తారు, వీరికి చెప్తారు. ఫ్రెండ్స్ అంటారు కదా, మీరు పర్ఫెక్ట్ మ్యాచెస్లో యూ విల్ బీ ద క్యూటెస్ట్ కపుల్, చాలా బాగుంది మీ పేరు అంటూ ఉంటారు. కొంతమంది ఏమో నో అంటారు, కొంతమంది అలా అంటారు. సో ఈ వేరియస్ ఒపీనియన్స్లో ఏం చేయాలో తెలియక చివరికి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఇది నీ చిత్తమా అని దేవుని అడిగితే ఇంకా దేవుని స్వరం మనకి వినిపిస్తుందా అంటే నో, బికాస్ ఆల్ అదర్ వాయిసెస్ విల్ డామినేట్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని, ఈ స్వరాలన్నీ కూడా అధిగమిస్తాయి. ఫ్రెండ్స్ చెప్పేదే ఇంకా మన ఇయర్లో ఉంటుంది. అది ఏంటంటే ఎస్, ఇది బెస్ట్ పేర్, మీరు బెస్ట్ కపుల్, ఇవే మనకి వినిపిస్తూ ఉంటాయి. సో వీ విల్ టేక్ ఎ రాంగ్ డెసిషన్ ఎవెన్చువల్లీ. డియర్ యంగ్స్టర్స్, దేవుడు ఏదో మన పాపాలు క్షమించడానికో ఆశీర్వదించడానికో మాత్రమే కాదు. హీఈస్ యువర్ ఫాదర్, హీఈస్ యువర్ ఫ్రెండ్. ఆయన మీ తండ్రి, ఆయన మీ స్నేహితుడు. ఆయన మిమ్మల్ని జడ్జ్ చేయడు, ఆయన మిమ్మల్ని తృణీకరించడు, మిమ్మల్ని వెలివేయడు, మిమ్మల్ని చూసి నవ్వడు. నో, యూ కెన్ షేర్ ఎనీథింగ్ విత్ హిమ్. ఆయనతో మీరు ఏమైనా పంచుకోవచ్చు. నేను చాలామంది యంగ్స్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ వెరీ రిలీజియస్. అంటే దేవుణ్ణి దేవునిలాగే చూస్తారు, కానీ దేవుడు నా తండ్రి అని, దేవుడు నా స్నేహితుడు అని, దేవుడు నా ప్రాణప్రియుడు అని చాలా తక్కువ మంది మాత్రమే భావిస్తారు. దేవునితో ఓపెన్గా ఉండరు, దేవునితో నిజాయితీగా ఆనెస్ట్గా ఏమీ షేర్ చేసుకోరు. దే ఆర్ నాట్ వనరబుల్ విత్ గాడ్. ఏమాత్రం కూడా దేవునితో వాళ్ళ హృదయం విప్పి ఓపెన్ అప్ అవ్వరు.
సో ఎప్పుడైతే ఈ సంగతును దేవుని దగ్గరికి తీసుకువెళ్తారో దేవుని అడగండి, దేవా నన్ను నడిపించండి, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచండి, ఇది నీ చిత్తంలో లేకపోతే ఈ ఫీలింగ్ని నా నుండి తీసివేయండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాక ద నెక్స్ట్ స్టెప్ ఇస్ వెయిటింగ్. నీవు దేవుని దగ్గర కనిపెట్టాలి. ఇక్కడే హాఫ్ మంది సహనం కోల్పోయి ఇంపేషెంట్ అయిపోయి దే స్టార్ట్ డూయింగ్ దర్ ఓన్ థింగ్స్, ఇంకా వాళ్ళ సొంత మార్గంలో వెళ్ళిపోతారు అనమాట. సో దిస్ స్టెప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ స్టెప్ ఆఫ్ వెయిటింగ్ అపాన్ గాడ్. దేవుని కొరకు ఎదురు చూడటం, ఆయన సమాధానం కొరకు ఎదురు చూడటం. చూడండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన బొమ్మ కాదు, ఆయన ఏదో విగ్రహం కాదు. ఖచ్చితంగా గాడ్ విల్ ఆన్సర్ యూ. ఆయన వాగ్దానం ఇస్తాడు, ఆయన మాట ఇస్తాడు, లేకపోతే ఆయన ప్రవచనం ఇస్తాడు, లేకపోతే ఆయన దైవ సేవకుల ద్వారా మీకు జవాబిస్తాడు. కాబట్టి మీరు చేయవలసిన ఆయన దగ్గర కనిపెట్టాలి. దేవుని దగ్గర సమాధానం లేకుండా, దేవుని దగ్గర నుండి వాగ్దానం లేకుండా, దేవుడు మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా, దేవుని సమాధానము మీరు కలిగి లేకుండా డు నాట్ టేక్ ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్కి మీరు ప్రొసీడ్ అవ్వద్దు. చూడండి, ఒక వ్యక్తిని భాగస్వామిగా ఎన్నుకోవటము, ఒక వ్యక్తిని మన లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకోవడం అనేది మన జీవితంలో ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆఫ్టర్ సాల్వేషన్. రక్షణ తర్వాత ఇది చాలా చాలా ప్రాముఖ్యము. ఈ విషయంలో కనుక మనం రాంగ్ స్టెప్ తీసుకుంటే, ఈ విషయంలో కనుక తప్పటడుగు కనుక మనం వేస్తే మన జీవితము నరకంగా తయారవుతుంది. యూ నీడ్ టు రిమెంబర్, సాతాను కూడా మీ జీవితంలో రాంగ్ పీపుల్ మీ దగ్గరకు పంపిస్తాడు. పైకి చూడడానికి పర్ఫెక్ట్ పర్సన్లు అనిపిస్తారు, పైకి చూడడానికి భక్తి పరులు అనిపిస్తారు, కానీ సాతాను గురించి బైబిల్లో రాయబడి ఉంది కదా, వెలుగు వేషం వలె వస్తాడు. సో పర్ఫెక్షన్ అనే పైన కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ అ పాత్ టు డిస్ట్రక్షన్. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది, దెర్ ఇస్ అ పాత్ దట్ సీమ్స్ రైట్ టు యూ బట్ ఇన్ ది ఎండ్ ఇట్ విల్ లీడ్ టు డిస్ట్రక్షన్. చూడడానికి సరైన మార్గంగానే ఉంటుంది, కానీ చివరికి నాశనానికి అది దారితీస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో వచ్చే వీడియోలో మనం చూద్దాము. స్టే ట్యూన్ ఫర్ దాట్. ఈ వీడియో ద్వారా మీరు బ్లెస్ అయినట్లయితే డూ లైక్ ఇట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, and I'll meet you in my next video.